వెల్కమ్ టు ప్రైవేట్ ఎగ్జిప్స్ పై ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే లావా బ్లేజ్ కర్వ్ 5G స్మార్ట్ ఫోన్ అసలు ఎందుకు మంచిగా ఉంది, కొంటే మీకు లాభం వస్తుందా లేకపోతే నష్టం వస్తుందా అని వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చిన్న క్వశ్చన్ పై ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని తప్పకుండా ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనమాట. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకుంటే లావా బ్లేజ్ కర్వ్ రెవల్యూషన్ అనేసి ద కర్వ్డ్ రెవల్యూషన్ అనేసి మన వాళ్ళు ట్యాగ్ లైన్ కర్వ్ టెక్స్చర్స్ అంతా కూడా బాగా చేశారు. కింద చూసుకుంటే మాత్రం హైలైట్లా 120 Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లేతో పాటు MediaTek Dimensity 7050 ప్రాసెసర్ వస్తుంది అండ్ UFS 3.1 స్టోరేజ్తో పాటు కూడా వస్తుంది. ఇంకొంచెం హైలైట్ చూసుకుందాం, 3D కర్వ్డ్ డిజైన్ అనేసి స్టన్నింగ్ షేడ్స్ అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు ఏమంటారు మైక్ అండ్ స్పీకర్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. కెమెరా కంట్రోల్ కూడా బాగున్నాయి, AR+ కూడా ఉంది. అండ్ ఇక్కడ హైలైట్స్ ఉన్నాయి, MediaTek Dimensity 7050 ప్రాసెసర్తో పాటు వస్తుంది. ఇవి హైలైట్స్ ఏవైతున్నాయో డిఫరెంట్గా చూపించారు, నార్మల్గా వేరేలా చూపిస్తే దీంట్లో వేరే చూపించారు. సోనీ వాళ్ళ సెన్సార్ చూసి 64 MP కెమెరాది సోనీ వాళ్ళది. అండ్ కింద మెన్షన్ చేశారు 32 MP ఫ్రంట్, 8 MP అల్ట్రా వైడ్ అండ్ 2 MP మ్యాక్రో కెమెరా. 8GB ర్యామ్తో పాటు వస్తుంది అండ్ 8GB వర్చువల్ ర్యామ్స్. ఇక్కడ డ్యూయల్ బూస్ట్ స్పీడ్స్ మోడ్స్ అనేసి అన్నారు. సో LPDDR5 ర్యామ్, UFS 3.1 స్టోరేజ్తో పాటు వస్తుంది. బెటర్ గేమింగ్ పర్ఫార్మెన్స్ వస్తుంది, 5000 mAh బ్యాటరీతో పాటు వస్తుంది. 5G స్మార్ట్ ఫోన్, 33W ఛార్జర్తో పాటు వస్తుంది. Type-C పోర్ట్ కింద కూడా చూసుకుంటే ఇక్కడ పోర్ట్ చూసుకోవచ్చు, డౌన్లోడ్ స్పీకర్స్, మైక్, Type-C పోర్ట్ అండ్ సిమ్స్ కింద కూడా వచ్చేసినాయి. ఇక్కడ గొరిల్లా గ్లాస్ బ్యాక్తో పాటు వస్తుంది, ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్లాక్స్ అవన్నీ కూడా వస్తున్నాయి. నో బోల్వేస్ క్లీన్ ఆండ్రాయిడ్ అని వస్తుంది. Android 13 OSతో పాటు వస్తుంది అన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే Android 14 అండ్ Android 15 దాకా కూడా గ్యారంటీ అయితే అష్యూర్డ్ ఉంది. 3 years ఆఫ్ సెక్యూరిటీ అప్డేట్స్ వచ్చినాయి. సో ఇది అండ్ కూడా ఏంటంటే ఫ్రీ హోమ్ సర్వీస్ కూడా ఉంది. ఇవి అంటే చిన్న ఏమన్నా రీప్లేస్మెంట్స్ ఏమైనా ఉంటాయి, ఇట్లా హోమ్ సర్వీస్ చేస్తారు. పెద్ద మేజర్ అయితే ఇట్లా మీరు సర్వీస్ సెంటర్కి వెళ్ళాల్సి వస్తుంది. సో ప్రైస్ ఎంత ఉందన్న స్మార్ట్ ఫోన్ బాగుంది అని అంటే ఇక్కడ వీళ్ళ వెబ్సైట్లో చూసుకుంటే ఈ స్మార్ట్ ఫోన్ యొక్క ప్రైస్ చూసుకుంటే మాత్రం 18,000 ఉంది. సో ఈ స్మార్ట్ ఫోన్కి లావా వాళ్ళ అగ్ని 2 కూడా ఉంది. సో దానికి ఈ స్మార్ట్ ఫోన్స్కి పెద్దగా డిఫరెన్స్ ఏముందని సపరేట్ ఇంకో వీడియో ఇస్తాను. ప్రస్తుతానికి అయితే ఈ స్మార్ట్ ఫోన్ బాగుంది భయ్, ఈ స్పెసిఫికేషన్స్కి చాలా పర్లేదు, బాగా అనిపించింది. ఎందుకంటే 20,000 లోపల వస్తుంది, 18,000 స్మార్ట్ ఫోన్. డిస్కౌంట్స్ ఆఫర్స్ అవన్నీ ఉన్నాయంటే ఇక్కడ మన వాళ్ళు చేసేది అదే 80% కట్ ఆఫ్ అది అంటే, కానీ అఫీషియల్ వెబ్సైట్లో ఎంతైతే ప్రైస్ ఉందో అమెజాన్ వెబ్సైట్లో కూడా అంతే ప్రైస్ ఉంది. సో ఇక్కడ 14% కట్ అంటారు, మన ఇక్కడ 80% కట్. సో యాక్చువల్గా అంతే ఉంది. అమెజాన్లోకి వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇట్లా అఫీషియల్ వెబ్సైట్లో మీకు దొరకకపోతే ఇట్లా అమెజాన్లో స్మార్ట్ ఫోన్ అవైలబుల్ ఉంది. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక పాయింట్ యాడ్ చేయాలనుకుంటున్నాను ఏంటంటే ఈ స్మార్ట్ ఫోన్ బాగుంది కాదంటలేను, కానీ ఇక్కడ మెయిన్ విషయం ఏంటంటే ఇది అవుట్ ఆఫ్ ద బాక్స్లో Android 14తో పాటు వస్తలేదు, Android 13తో పాటు వస్తుంది. సో ఇప్పుడు బై డిఫాల్ట్గా కొన్ని స్మార్ట్ ఫోన్స్లో మీకు అప్డేట్స్ కూడా వచ్చేసినవి. Android 14కి మన అవుట్ ఆఫ్ ద బాక్స్లో Android 14 ఇచ్చింటే బాగుండేది, ఎందుకంటే 14 and 2 OS అప్డేట్స్ వస్తున్నాయి. ఇప్పుడు 13 రాగానే నెక్స్ట్ మంత్ 14 ఇచ్చేస్తారు, తర్వాత నెక్స్ట్ 15 అయిపోతుంది. మళ్ళీ మనం ఓఎస్ అప్డేట్స్ అదొకటి డ్రాబ్యాక్ అనిపించింది. కానీ ఇక్కడ మంచి విషయం ఏంటంటే దీంతోపాటు బెటర్ డిస్ప్లే, ఫుల్ HD డిస్ప్లేతో పాటు కూడా నా కర్వ్డ్ డిస్ప్లే ఏదైతే ఉందో కర్వ్డ్ అది బాగా అనిపించింది అన్నమాట. డిస్ప్లే బాగుంది, ప్రాసెసర్ కూడా డీసెంట్గా ఉంది, మంచిగా గేమ్స్ కూడా ఆడుకోవచ్చు అనమాట అవి. అండ్ బ్యాటరీ కూడా మంచి బ్యాటరీ ఇచ్చే, ఛార్జర్ కూడా బాగుంది. ఓవరాల్గా మంచి ఫోనే అనమాట. తీసుకోవచ్చానా అంటే ఎస్ తీసుకోవచ్చు బై. ఇక్కడ అఫీషియల్గా మన వాళ్ళే మెన్షన్ చేసారు కదా, ఇక్కడ ఇది నో బోల్ట్వేర్స్ అన్వాంటెడ్ యాప్స్ అనేసి క్లీన్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్ అయితే పొందుతారు. సో నీట్గా ఉంటుంది అండ్ స్మూత్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. ఒకవేళ ఇట్లా ఈ స్మార్ట్ ఫోన్ని తీసుకోవాలంటే తీసుకోవచ్చు. 20,000 కూడా వస్తుంది, బడ్జెట్ వస్తుంది. నాకైతే పర్లేదు, డీసెంట్గా అనిపించింది. కొంచెం డ్రాబ్యాక్స్ ఏంటంటే దీంట్లో డ్రాబ్యాక్స్ ఉంటాయి కాదనలేము. సాఫ్ట్వేర్ కాడ కెమెరా కూడా కొంచెం ట్యూనింగ్ చేయాల్సి ఉంది. సో అదొకటి. అండ్ సెక్యూరిటీకి సంబంధించిన అప్డేట్స్ కానీ ప్యాచెస్ కానీ లావా నుంచి కొంచెం స్లోగా వస్తాయి. ఐ థింక్ 3rd ప్లేస్లో ఉంటుంది అప్డేట్స్ ప్రకారం చూసుకుని నాకు తెలిసిన కాడికి. ఓవరాల్గా స్మార్ట్ ఫోన్ కొనుక్కోవాలా వద్దా అన్న అంటే ఎస్ కొనుక్కోవచ్చు. అండ్ ఇక్కడ ఆఫర్స్ అప్లై చేసుకొని కొనుక్కొని ఇంకా తక్కువకి వస్తుంది. 18 అంటే 16-17 కూడా రావచ్చు. ఆఫర్స్ అప్లై చేసుకొని పర్చేస్ చేసుకోమంటే డీసెంట్గా ఉంది, మన ఇండియన్ బ్రాండ్ నుంచి కాబట్టి ఒకసారి ట్రై అయితే చేయొచ్చు అనేసి నేనైతే తీసుకోమని అయితే అడ్వైజ్ చేస్తాను. బాగుంది. మీ ఒపీనియన్స్ ఏంది, మీ డౌట్స్ క్వశ్చన్స్ కింద కామెంట్ చేయండి. మ్యాక్సిమం విత్ ఇన్ మండేలా రిప్లైకి ట్రై చేస్తాను.
సో ఫైనల్గా చూసుకుంటే డీసెంట్ స్మార్ట్ ఫోన్ అనమాట. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మీరు ఇంకా దీంట్లో ఈ స్మార్ట్ ఫోన్లో ఇంకొక 2-3 వేలు ఎక్స్ట్రా పెడితే ఇట్లా మీకు లావా అగ్ని 2 స్మార్ట్ ఫోన్ ఉంది కదా, అది కూడా అవి పర్చేస్ చేసుకోవచ్చు. లావా నుంచే రికమెండ్ చేస్తున్నా, అది కూడా ఒక ఆల్టర్నేటివ్ లాగానే ఉంది. 5G కొంచెం మంచి లావాలని ఇంకొంచెం బెటర్ స్మార్ట్ ఫోన్ కావాలంటే అది కూడా ఒక ఆల్టర్నేటివ్ అనమాట. సో ఓవరాల్గా చూసుకుంటే మంచి స్మార్ట్ ఫోన్స్ అయితే మనకు అవైలబుల్ ఉన్నాయి మార్కెట్లో. ఒకవేళ అయితే మీరు పర్చేస్ చేసుకోవాలంటే పర్చేస్ చేసుకోవచ్చు. నాకైతే మంచిగా అనిపించింది. ప్లస్ లావా వాళ్ళది 3 years ఆఫ్ సెక్యూరిటీ అప్డేట్స్ ఉన్నాయి. మళ్ళీ ఇంకోటి సర్వీస్ అట్ హోమ్ అని ఉంది. ఇది మంచి విషయం అనుకోవచ్చు. ఇంట్లోనే మీకు సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఒకవేళ ఇట్లా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. నేనైతే ఇది కొనుక్కోవాలంటే కొనుక్కోమని ఇష్టం. బడ్జెట్లో 20,000 లోపల వస్తుంది కాబట్టి. ఎలా అనిపించింది మీ ఒపీనియన్స్, మీ డౌట్స్, క్వశ్చన్స్ కింద కామెంట్ చేసుకోవచ్చు. ఈ వీడియో ఇక్కడ దాకా ఎవరితో చూసారో వాళ్ళందరి థ్యాంక్స్. నెక్స్ట్ అలా కలుసుకుందాం.